హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరిత బ్లాగ్ 7115. ఈరోజు మార్నింగ్ మేము మ్యాగీ చేసుకున్నాం అనమాట. మ్యాగీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరికీ నచ్చుతుంది అనమాట. అది కూడా మనం చేసే విధానాన్ని బట్టి. సో ఇప్పుడు నేను మ్యాగీ ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. మ్యాగీ 2 minutesలో అవుతుందంటారు. 2 minutes అయితే కాదు, 5 minutes అన్న పడుతుంది మ్యాగీ వండడానికి. కానీ వేరే టిఫిన్స్తో కంపేర్ చేస్తే తొందరగా అవుతుంది అనమాట. నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నా. అందులో చిన్న చాయ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వేసుకోవాలి. ఒక మ్యాగీకి చిన్నదైతే అది 2 గ్లాసెస్ అయితే సరిపోతుంది. మ్యాగీ మంచిగా ఉడుకుతుంది. అంత మెత్తగా కూడా కాదు, అక్కడికక్కడికి వాటర్ సరిపోతాయి అన్నమాట. సో వాటర్ వేయగానే కొంచెం వాటర్ మరగాలి. మరిగిన తర్వాతనే మ్యాగీ వేయాలి. లేకపోతే మ్యాగీ ఆ చల్ల నీళ్ళల్లో అంత మెత్తగా అయిపోతుంది అనమాట. తినాలనిపించదు, టేస్ట్ కూడా మంచిగా రాదు. సో వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది మ్యాగీ తినొద్దు అని చెప్తారు అనమాట. మనకేమో అలవాటు అయింది కదా, తినలేకుండా ఉండలేము. అలవాటైన పానం ఆగమన్నట్టు తినాలనిపిస్తే తినేస్తాం కూడా. ఇప్పటిదాకానైతే బాగానే ఉంది, హెల్తీగానే ఉన్నాం మేమైతే, ఏం ప్రాబ్లం అవ్వలేదు. అది కూడా అప్పుడప్పుడు తింటే ఏం ప్రాబ్లం అవ్వదు. ఊరికే కంటిన్యూస్ తినే వాళ్ళకి మేబీ ఏమైనా ప్రాబ్లం అయితే అవుతుండొచ్చు, తెలియదు. సో మ్యాగీ అయితే ఎప్పుడు చేసుకున్నాం అప్పుడే తినేయాలండి, వెంటనే. దాన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అది కరెక్ట్ కాదనమాట. మేబీ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో తినకండి అట్లా. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయినాయి. నేనైతే మ్యాగీ 2 pieces లాగా చించుకొని అందులో వేసుకున్న వాటర్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం మనము. వాటర్ బాయిల్ అవుతున్నాయి. సో అందులో చిన్న పొడిలాగా కూడా ఉంటాయి, అది కూడా వేసేసుకున్నా. అది వేసుకున్న తర్వాత మనకు అందులో మ్యాగీలో మసాలా పొడి వస్తుంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మ్యాగీలో వచ్చే మసాలా మనకి ఓకే అనుకుంటే ఓకే, కొంచెం స్పైసీ కావాలనుకుంటే మనం టేస్ట్కి సరిపడా కొంచెం కారపొడి, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు మ్యాగీ చేసినా కారపొడి కొంచెం ఉప్పు కంపల్సరీ యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మా బాబుకి కొంచెం కారం, నాకు కూడా కారం ఉంటేనే ఇష్టము. అందులో వచ్చే పొడి ఒకటి వేస్తే ఎందుకో టేస్టీగా అనిపించదు. సో నేను కారపొడి అయితే కంపల్సరీ యాడ్ చేసుకుంటాము. ఇంకా ఇంట్లో మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, గరం మసాలాలు ఉంటే కూడా కొంచెం యాడ్ చేస్తా, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా ఇప్పుడైతే మ్యాగీ వేసేసిన, అందులో ఇచ్చిన మసాలా కూడా వేసేసిన. ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకుందాము. కారపొడి టేస్ట్కి సరిపడా వేసుకున్నాను నేనైతే. ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసి కూడా ఉప్పు అయిపోతుంది అనమాట. ఎందుకు కొంచెం వేసాను అయితే సాల్ట్. సో ఇప్పుడైతే మ్యాగీలో ఉప్పు, కారం అన్నీ వేసుకున్నా. సో ఇప్పుడు బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పటికీ అది కొంచెం ఉడికిపోయింది. కొంచెం సూప్ లాగా ఉండాలనుకుంటే ఇలాగే దించేసుకోవచ్చు, తినేయచ్చు. నాకైతే వాటర్ ఉంటే తినాలనిపించదు, వాటర్ లేకుండా అయితేనే టేస్టీ అనిపిస్తుంది. ఆ కారం, ఉప్పు అంతా మ్యాగీకి పట్టేస్తుంది అనమాట. సో టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ఓకే ఇలా ఇప్పుడైతే మ్యాగీ రెడీ అయిపోయింది. ఉప్పు, కారం, మసాలా మంచిగా పట్టేసింది మ్యాగీ మసాలా. సో నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకొని తినేయడమే. ఇంకా మీకు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్, పెరుగు యాడ్ చేసుకుని తినొచ్చండి. పెరుగు సపరేట్, లెమన్ సపరేట్. నేనైతే ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుని తినబోతున్నాను అనమాట. ఓకే ఇలా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.